నాయకుడు మురళి ఆగ్రహం అంటూ తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు మితిమీరి ఆయన కూటమి పార్టీ నేతలు మండిపడుతున్నారు. 2 ఏళ్లలో జనసేన బీజేపీ నేతలను ఎమ్మెల్యే నాని దూరం పెడుతూ వస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కూటమి కార్యక్రమాల్లో తమకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని, పైగా వాళ్ళకి పనులు చేయొద్దని అధికారులకు హుకుం జారీ చేయడంపై రగిలిపోతున్నారు. మరోవైపు గతంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఎమ్మెల్యే నాని అరాచకాలు భూ కబ్జాల దందాలపై 15 పేజీలతో కూడిన నివేదికను జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అందజేశారు. అంతకుముందు బీజేపీ నేతలు కూడా నాని అవినీతిపై తమ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. సిపిఎం సిపిఐ అధినాయకులు సైతం పులివర్తి నాని భూ కబ్జాలపై ఇటీవల ఆందోళన చేపట్టారు. అయినా నానిని ప్రభుత్వ పెద్దలు కట్టడి చేయకపోవడంతో ఆయన ఆగడాలు మితిమీరిపోయాయి. ఇటీవల తొండవాడ గ్రామాన్ని పలుమార్లు పాకిస్తాన్తో పోల్చూ సోషల్ మీడియాలో నాని మాట్లాడారు. ఈ క్రమంలో పులివర్తి నాని ఆదివారం అదే గ్రామానికి చెందిన వ్యాపారవేత్త ఇంటికి వచ్చారు. సీఎం చంద్రబాబు సొంత మండలం అయినటువంటి చంద్రగిరి జనసేన పార్టీ అధ్యక్షుడు మురళీరెడ్డి విషయం తెలుసుకుని అక్కడికి బయలుదేరారు. జనసేన పార్టీని ఏ విషయంలోనూ పరిగణలోకి తీసుకోకపోవడమే కాకుండా తాజాగా తమ గ్రామాన్ని పాకిస్తాన్తో పోల్చడం తగదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాని వ్యాఖ్యలపై అక్కడ ఉన్న టీడీపీ నేతలను నిలదీశారు. 2 ఏళ్లుగా మన గ్రామాన్ని పట్టించుకోలేదు, పైగా మన గ్రామాన్ని పాకిస్తాన్ నుండి హేళన చేశాడు. అలాంటి ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చారు, అలాంటి ఎమ్మెల్యేని ఎలా ఆహ్వానిస్తారంటూ ప్రశ్నించారు. దశలో చెప్పు చేత పట్టుకున్న నడురుడిపై ఆగ్రహంతో ఊగిపోయారు. నానిని కొడతానంటూ రంకెలేశారు. గ్రామస్తుల కూటమి నాయకులు మురళీరెడ్డి బలవంతంగా ఆ ప్రాంతం నుంచి తీసుకెళ్లారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.